మంచిదండి. అంటే అంటే అది కూడా ఇంపార్టెంట్ కదా, ఊరికనే ఏదో ఒకటి వేస్తే కూడా యూజ్ లేదు. అండ్ మీరు డాన్స్ ఇందులో బాగా చేశారు అని ఇప్పుడే శివాజీ గారు అన్నారు, కానీ మేము మీ డాన్స్ చిన్నప్పుడు కూడా చూసాము. మీరు ఏదో చేశారు. చాలా సినిమాలు చాలా సినిమాల్లో రాజశేఖర్తో చేశారు. లయ రాజశేఖర్ సినిమాలో అన్నిట్లో డాన్స్ అని కాదు కానీ లేదు, లేదు, నిజంగా చేశారు. నేను 50 లయ, నేను 50 దాటుతూ కూడా నేను నిజంగా చెప్తున్నా డాన్స్ అయింది కాదు. వాళ్ళు ఊరికి ఇట్లా ఒప్పమన్నారు ఊపాను అంతే. మీరు ఊరికి డాన్స్ అంటున్నారు కానీ చిన్న చిన్న చేశాను. ధర్మంగా చెప్పు. లేదండి, ఆ సినిమాలన్నిట్లో చేయటం డాన్స్ వేరు, దీంట్లో చేయటం వేరు. దీని ముందు ఉంటాడు అందరికన్నా. అవును, ఇది మీదే, మీ సాంగ్ అది. అంటే అది గ్రూప్ లో అనుకోండి. అంతా శివాజీ బ్రెయిన్ అక్కడ వాడాడు అంతే. ఈ సినిమా అంతా నిజంగా చెప్తున్నా, సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని సినిమా మొత్తం మనాడు బ్రెయిన్లో అట్లా ఫిక్స్ అయిపోయి కూర్చుంది. ఎంత ఈ షాట్ ఇట్లా తీసుకోవాలి, ఈ డైలాగ్ ఇట్లా చెప్పించుకోవాలి, ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలని మనాడు జీవితంలో చిన్నప్పుడు పెదబాల శిక్ష మనం ఎట్లా చదువుతామో అట్లా ఈ సినిమా చదివేసుకున్నాడు పాపం. ఈ సినిమాని వంట బట్టి నిద్ర లేపిన ఈ సినిమాలో డైలాగులు చెప్తాడు, నిద్ర లేపిన సినిమా షార్ట్ చెప్తాడు. అర్ధరాత్రి కూడా మనం కొందరు ఫిక్స్ అయిపోయారు కదా, మనం ఎగ్జామ్ పోయినప్పుడు చదువుకుంటాం కదా, బట్టి పడతాం కదా. ఈ సినిమాని మనాడు జీవితంలో బట్టి పట్టేశాడు. ఈ సినిమా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని బ్లాక్ బాస్టర్ కొట్టాలి అని మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. ఇవాళ నేను చెప్తున్నాను, ఈ సినిమా ఊహించిన ఓపెనింగ్స్ ఉంటాయండి. ఈ సినిమాకి అనుకోకుండా ఎందుకు ఇవాళ మార్నింగ్ నేను ఏదో అడవుడికి వెళ్తుంటే మా ఆవిడ అంటుంది సినిమా ఇప్పుడు రిలీజ్ కాదు అడుగుతుంది. నేను ఎప్పుడు మా ఆవిడ ఈ సినిమా రిలీజ్ అని అడగడం ఎప్పుడు ఏం లేదు. అదంటే 6th ఉంది అని చెప్తే ఆ సినిమాకి వెళ్ళాలి బావా అంటుంది. ఎందుకంటే ఇంట్లో చూసారు ఎలా అంటే జనంలో ఈ సినిమాకి ఒక పాజిటివ్నెస్ వచ్చింది. ఫ్యామిలీ సినిమా, మంచి సినిమా. పండగ తర్వాత మంచి సినిమాలు రాలేదు, పొంగల్ తర్వాత ఒక మంచి సినిమాకి వెళ్ళాలి, అందరూ జనం కూడా వెయిట్ చేస్తున్నారు. మంచి డేటు 6వ తారీఖు దగ్గరకు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీస్తో కుటుంబాలతో భార్య పిల్లల్ని చక్కగా పెట్టుకొని కారు వేసుకొని సరదాగా ఈ సినిమా చూస్తారు. ఎందుకంటే ఈ సినిమా అంత టైటిల్ అద్భుతమైన టైటిల్. ఈ సినిమా టైటిల్ జనానికి హృదయానికి ఫస్ట్ 2 రోజులు నాకు అదేం టైటిల్ రా అనుకున్నాను. ఇనంగా అది ఒక పెద్ద అదొక మైండ్లోకి వెళ్ళిపోయినాక ఏం టైటిల్ పెట్టాడు సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని. ఎంత చక్కని టైటిల్ అండి. ఎంత 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 మీరు మాకు ఈ సినిమాలో చేయడం మాకు చాలా ప్లస్ అండి. నేనేమి కాదు, నాకు ఈ అవకాశం ఇచ్చిన శివాజీకి ఇంకొకసారి మీ ద్వారా ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను కూడా అనుకోవాలా. నేను పాదయాత్ర చేస్తుంటే రిలీజ్ చేశాడు, సూపర్ హిట్ అయింది. నేను తిరుపతి ఆ ఏరియాలో వెళ్తున్నప్పుడు అందరూ పాయ అన్న పాయ అంటుంటే నాకు ఇదేంట్రా ఈ సినిమా ఇంత పెద్ద ఇంత నేను ఊహించలే. మా ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, వాళ్ళు రోజు టీవీ పెట్టి భోంచేయమంటే ఆ పాట పెడితేనే భోంచేస్తా ఉన్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, సరదాగా అనిపిస్తున్నారు. 100% నాకు అవకాశం ఇచ్చాడు. కాదు, ఇప్పుడు మీరు ఇందాక చెప్తూ నేను కొన్ని స్టోరీస్ వింటున్నాను అందులో శివాజీ గారి గురించి చెప్తున్నారని. శివాజీ గారి బ్రదర్ అండి, శివాజీ గారి ఫాదర్ అండి, శివాజీ గారి దగ్గర జనం ఉంటారండి. శివాజీ అనేవాడిని హుక్ పెట్టి సినిమా కథలు వెళ్తున్నారంటే శివాజీ ఎంత పెరిగాడో నాకు అర్థమవుతుంది. ఆఫ్టర్ దండోరా, ఆఫ్టర్ కోర్ట్, శివాజీ అనేవాడు ఒక స్టార్ అయిపోయాడు, ఒక యాక్టర్. యాజ్ ఏ యాక్టర్ శివాజీ అనేవాడు స్టార్ అయిపోయాడు. అది తెలుగు వాళ్ళకి మనం నిజంగా మన తెలుగువాడు ఏ పరభాష నుంచి తీసుకొచ్చుకోకుండా మన తెలుగువాడు ఇంత మంచి నటుడు మనలోంచి బయటికి రావడం అనేది ఈ కోర్టులో బయటికి తీసుకొచ్చినందుకు అప్పుడు ఆ సినిమా ఇచ్చిన నాని గారికి, ఆ దండోరా దర్శక నిర్మాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనలో మన ఒక ఆర్టిస్ట్ని బయటికి తీసుకొచ్చి మనలోనే ఉన్నారు, మన తెలుగాడే ఒకటి ఉన్నాడని చెప్పడం కూడా మన అదృష్టమే కదండి. ఇట్లాంటి వేషానికి ఏ భాష నుంచో తీసుకొచ్చి ఏ స్టార్ హోటల్లోనే పెట్టి ఎంతో వేసుకొచ్చి వాళ్ళతో ఒక 4-5 రెస్టారెంట్లు తీసుకొచ్చి ఆ బడ్డను కాకుండా మన ఇంటి పక్కనే ఈ ఫిలిం నగర్లోనే మనకు మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, అర్ధరాత్రి పిలిచిన మనకు వస్తాడని ఉండటం కూడా మనకి మంచి రోజులు వచ్చినట్టే కదా ఫీల్ అవుతాను. తను వేరే అడగాలనుకుంది, తను వేరే క్వశ్చన్ వేరే అడుగుతుంది. నాకు అర్థమైంది అమ్మాయి పోనీ ఇప్పుడు నేను అడగను, మీరు చెప్పండి నేనేం అడగాలనుకున్నాను. మీరు శివాజీతో సినిమా చేస్తారా అని అడగాలనుకున్నారు మీరు. అది ఒకటి, మీరు స్టోరీ వింటున్నారు కదా, ఇంకొక 1 more క్వశ్చన్ అడుగుతాను తర్వాత. చెప్పమ్మా. సో ఆ స్టోరీస్లో మీరు కూడా ఏమైనా యాక్టింగ్ ఏమైనా చేసే అవకాశం? బేసిక్గా నాకు యాక్ట్ చేసే టైం లేదు, నాకు నిజంగా టైం లేదు. ఎందుకంటే మీరు నమ్ముతారా నమ్మరా, నేను ఇప్పటివరకు లంచ్ చేయలేవాడ.
అయ్యో ఇంకా లంచ్ చేయాలి. శివాజీకి ఇలా వస్తానని చెప్పాను. పొద్దున్నే ఫామ్కి వెళ్ళి పనులు చూసుకొని మనాడు ఫోన్ చేయగలే డైరెక్ట్గా ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాను. అందుకని నేను యాక్ట్ చేస్తే అమ్మా నేను ఒక 1000 మందికి రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నా దగ్గర 1000 మంది వర్క్ చేస్తారు. నేను షూటింగ్లో యాక్ట్ చేసుకుంటూ కూర్చుంటే నా వ్యాపారం ఎంత దెబ్బతింది అనుకోండి. భగవంతుడు ఇచ్చిన అవకాశం తప్పవద్దని చేస్తా. కొన్ని నాకు మనసుకు నచ్చి ఈ వేషం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు, ఎందుకంటే నేను ఆడియన్స్ నేను చేపిస్తా. ఎందుకంటే మంచి ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. చిరంజీవి గారి సినిమా యాక్ట్ చేస్తున్నాను. నలుగురు ఎదురు నేను చేయట్లేదు, మనసుకు నచ్చి సినిమా చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్. ఎందుకంటే మనం ఆర్టిస్ట్ అవ్వటం అనేది మన జీవితంలో ఒక పెద్ద డ్రీమ్ కదమ్మా. ఎంత డబ్బున్నా దేన్నైనా కొనసాగిన యాక్టర్ని ఎక్కడ కొంటాం, మనం నటనని ఎక్కడ కొంటాం. ఆ గులని తీర్చుకోవాలి కదా. తృప్తి ఉన్న వేషం వేసి ఈ వేషం వేస్తే జనంలో బాగుంటుందిరా, ఈ వేషం వేస్తే జనం నచ్చుతుందిరా. అందుకనే మీరు యాక్టర్గా నాకు ఒక వేషం కోరిక ఉందమ్మా. ఆ కోరిక నా ప్రొడక్షన్లోనే ఆ సినిమాది సూపర్ హిట్ కొడతాను. ఆ సినిమా నేను చూపిస్తాను. అది ఎట్లాంటి వేషం కూడా చెప్తాను. ఈవీవి గారు డైరెక్ట్ చేశాడు ఒక సినిమా, అమ్మో 1వ తారీఖు అని. ఎల్బి శ్రీరామ్ క్యారెక్టర్. అట్లాంటి క్యారెక్టర్ నేను చేసి నా బ్యానర్లో తీసి దాంట్లో అవార్డు నేను తెచ్చుకోకపోతే నా పేరు బండ్ల గణేష్ గారు. ఇది ఫిక్స్ అయిపోయింది. నా లైఫ్లో నాకు అట్లాంటి క్యారెక్టర్. ఎందుకంటే ఒక మధ్యతరగతి జీవితాలు, ఒక మధ్యతరగతి బతుకులు, ఒక మధ్యతరగతి కుటుంబం నాకు తెలుసు కాబట్టి 1వ తారీఖు వస్తుంది. ప్రపంచంలో మధ్యతరగతి అడిగి ఏది బ్లాక్ డే కదమ్మా. 1వ తారీఖే బ్లాక్ డే. 1వ తారీఖు వస్తుంటే వాడు కొనికిపోతాడు. ఇన్స్టాల్మెంట్ కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి, సామాను కొనాలి, పిల్లలకు కొనాలి, ఈఎంఐలు కట్టాలి. 1వ తారీఖు అంటే వాడికి ఒక భయంకరమైన రోజు. అందరికి 1వ తారీఖు ఏం అబ్బా ఫస్ట్ వస్తుంది అనుకుంటాం. కానీ 1వ తారీఖు కొద్ది మధ్యతరగతి జీవితాలకి భయంకరమైన బ్యాడ్ డే. అందుకోసం ఆ 1వ తారీఖు బేస్ చేసుకొని అట్లాంటి కాన్సెప్ట్ మీద అమ్మో 1వ తారీఖు లాంటి కథ నేను చేస్తాను, దానికి అవార్డు తెచ్చుకుంటాను. తప్పకుండా అండి. ఇది మాకు హ్యాపీగా ఉంది వినడానికి. ఎందుకంటే మీరు యాక్టర్గా మాకు అలాగా పరిచయం. అండ్ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ అయినా కూడా ఆ యాక్టర్ ఎక్కడో లోపల ఉన్నారు. సో మాకు అప్పుడప్పుడు కనిపిస్తే బాగుంటుంది. రెగ్యులర్గా మీరు చేయలేకపోయినా కనిపించాడు. మిలియన్ వ్యూస్ అమ్మా అది సాంగ్. ఎవ్రీ ప్లాట్ఫామ్ లో. మొన్న ఇక్కడ మా పిల్లలు పబ్కి వెళ్ళారంట, మా బాబులు ఇద్దరు. లాస్ట్ సాటర్డే గాను అంతకుముందు సాటర్డే వెళ్ళారంట. వెళ్తే పబ్బులో ఈ సాంగ్ వేస్తున్నారంట. మా కొడుకు పొద్దున్నే నాన్న రాత్రి పబ్బులో మొత్తం ఈ సాంగ్ అంటున్నారు. బాగుంది. మీరు కూడా చాలా యాక్టివ్గా అంటే మీదే కదా మొత్తం సాంగ్, మీరే మొత్తం కనిపిస్తున్నారు. శివాజీకి వాళ్ళ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాలి. వాడికి నేను ఐడియా రావడం గ్రేట్ కదా. అవునండి. బుడ్డాడికి నాకు కానీ మీరు ఒప్పుకోవడం, అవును, కానీ మీరు ఒప్పుకోవడం కూడా మాకు నాకు నేను శివాజీ కోసం ఏమైనా చేస్తాను. నా స్నేహితుడి కోసం శివాజీ అన్న నువ్వు నాకు ఇది చేస్తే నాకు ఇది ఉపయోగం అంటే అర్ధరాత్రి వచ్చి ఒక ఫోన్ కాల్ వేలో అర్ధరాత్రి చేసి అన్న నాకు ఇది కావాలంటే అది అయిపోద్ది అంతే. వాడు దేనికోసం అడిగాడని కూడా ఆలోచించను, ఎంత అడిగాడని ఆలోచించను. ఏదైనా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి శివాజీ కోసం నేను చేస్తానండి. నాకు శివాజీ అంటే నాకు అంత ఇష్టం, శివాజీ అంటే నాకు అంత ప్రాణం. శివాజీ బాగుండాలని కోరుకునే అసలు ఫస్ట్లో నేను ఉంటాను. శివాజీ కోసం ఏమైనా చేస్తా, అర్ధరాత్రి నిలబడి నాకు ఇష్టం. నేను అన్నని నేను తన ఉండే ఎన్విరాన్మెంట్ హ్యాపీగా ఉంటేనే నేను అన్నని పిలుస్తాను. లేకపోతే ఎందుకంటున్నానంటే మనకు మనిషి గౌరవం ఇస్తున్నానంటే దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి నెవర్ అన్న. ఇది చాలా థ్యాంక్స్ అన్న, ఇంతటితో అయిపోయింది. ఇది ఇంకొకటి మాత్రం రిలీజ్ డేట్ ఒక్కటి చెప్పేద్దామన్న. సాంప్రదాయని సుప్పుని శుద్ధపూసని మార్చ్ 5th నాడు ప్రీమియర్స్ అందరూ వచ్చి చూడండి. 6వ తారీఖు నాడు సూపర్ హిట్ రివ్యూస్తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఇది సినిమా సూపర్ హిట్ అవుద్ది. తెలుగు ఇండస్ట్రీకి శివాజీ నుంచి వస్తున్న ఇంకో బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి లయాకి శివాజీకి ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ మంచి పేరు తెచ్చి శివాజీకి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ విషెస్ శివాజీ ఇవ్వడాలని లయాపై ఇవ్వడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ విషయస్ లో నాకు కూడా కొన్ని పెట్టాగా తల్లి లయా పేరు చెప్పాగా. అది కెమెరాలో కాదు, మామూలుగా కెమెరాలో. సరే, దట్స్ ఓకే. ఈ సినిమా నీకు మంచి పేరు రావాలమ్మా, నీకు శివాజీకి. మీ పేరు ఇలాంటి హిట్లు ఇంకా ఇచ్చుకుంటూ ఇంకో 10 బ్లాక్ బస్టర్ సినిమాలు మీ ఇద్దరు కలిపి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని సినిమాలో తర్వాత మీ ఇద్దరికి మిస్ అమ్మ తర్వాత అది మీ ఇద్దరిది కామెంట్ అదే అదిరింది ఇచ్చింది. అంతకంటే టాటా బిర్లా అంతకంటే మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ లయా అండ్ శివాజీ. థ్యాంక్ యూ. సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మ.